బయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. అమెరికా ఇరాన్ చర్చలు ఫలించినట్లుగా కనిపిస్తోంది. ప్రపంచ ఇంధన రవాణాకు లైన్ క్లియర్ అయింది. ఇక హర్ముజ్ జలసంధి తెరుచుకోనుంది. అమెరికా ఇరాన్ మధ్య కీలక ఒప్పందం కుదిరినట్లుగా సమాచారం. దశల వారీగా హర్ముజ్ ను తెరవాలని ఇరు దేశాలు కూడా నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా నౌకాదళ దిగ్బంధం తొలగిపోనుంది. కొద్ది గంటల్లోనే నిలిచిపోయినటువంటి నౌకలు కదలనున్నాయి. యుద్ధం త్వరలోనే ముగుస్తుందని కూడా ట్రంప్ ప్రకటించారు. త్వరలో గ్లోబల్ ఆయిల్ సప్లై పట్టాలెక్కనుంది. ఫిబ్రవరి 28 నుంచి కొనసాగుతున్నటువంటి ఉత్కంఠకు తెరపడింది. యుద్ధ ఉద్రిక్తతల నుంచి ప్రపంచానికి భారీ ఊరట లభించనుందని చెప్పాలి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రపంచం అంటే ఆయిల్ లేకపోతే ప్రపంచం ఏ స్థాయిలో ఇబ్బంది పడుతుందో, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎంత ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతాయి క్లియర్ గా చూసినటువంటి పరిస్థితి. అన్ని వేళ్లు అమెరికా వైపే చూపిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తానికైతే ఒక కంక్లూజన్ వచ్చినట్లుగా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో గతంలో ఉన్నటువంటి సాధారణ పరిస్థితులు, సాధారణ ఆర్థిక స్థితిగతులు, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు, యుద్ధ నేపథ్యాలు అన్ని కూడా తెరపడేటువంటి ఛాన్సెస్ ఉన్నట్లుగా చూడొచ్చంటారు. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు ఈ పరిణామాన్ని? ఇది ఖచ్చితంగా అమెరికా కనుక వెనక్కి తగ్గితే దీనికి సంబంధించినటువంటి పరిస్థితి మొత్తం కూడా సాధారణ స్థితికి వస్తుంది అనడానికి ఇది ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణ. గత 20 రోజుల క్రితం, 25 రోజుల క్రితం ఇస్లామాబాద్ లో చర్చల తర్వాత విఫలమైన తర్వాత పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఎప్పుడైతే ఆర్మీ చీఫ్ ఎవరైతే ఆసిఫ్ మునీర్ అక్కడికి వెళ్లి ఇరాన్ వెళ్లి అక్కడ ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రితో, పార్లమెంట్ స్పీకర్ తో వీళ్ళందరితో మాట్లాడి వచ్చారో ఆ తర్వాత ఇరాన్ కూడా హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తామని చెప్పేసి అధికారికంగా ప్రకటించింది. కానీ ఆ నేవల్ బ్లాకేడ్ ఏదైతే ఉందో అమెరికా విధించినటువంటి నేవల్ బ్లాకేడ్ కారణంగా వాళ్ళు కూడా మొండిగానే వ్యవహరించాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉండటం, అదేవిధంగా అటు అంటే అమెరికా కూడా అంటే రోజు రోజుకి ఇక్కడ సముద్రంలో నౌకలు ఉంచాలి అని అంటే, అలాగే యుద్ధ విమానాలను కొనసాగించాలి అని అంటే భారీ ఖర్చు కూడా పెట్టాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఇప్పుడు ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం కూడా కొనసాగుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే మొత్తం అంటే ఈ నేవల్ బ్లాకేడ్ ని, అదేవిధంగా హార్ముజ్ జలసంధి దిగ్బంధనాన్ని రెండింటినీ కూడా ఇరు దేశాలు తొలగించేందుకు సిద్ధం కావడం అనేది మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఎప్పుడు కయ్యానికి కాలుదూపేటువంటి ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు ఎలా రియాక్ట్ కాబోతున్నారు అనేది ఇక్కడ కొంత కీలకంగా మారినటువంటి అంశం. రైట్, అంటే గతంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ చక్కబడతాయి అనేటువంటి మాట, పెరిగిన ధరలు స్థిరీకరణ అనేది కొనసాగుతుంది అనేటువంటి విషయం. ఇప్పటికైనా సరే ఆయిల్ నిల్వలకు సంబంధించి, ఆయిల్ సరఫరాకు సంబంధించి ప్రత్యామ్నాయాలు అన్ని దేశాలు చూసుకోవాలి. మరి ఒక దేశం మీద లేకపోతే ఒక రవాణా మార్గం మీదే ఆధారపడితే ఈ విధంగా ఉంటుంది సిచ్యువేషన్ అని ప్రపంచం మొత్తానికి కూడా తెలిసి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా వెంకట్. ఇప్పటి నుంచైనా పాఠాలు నేర్చుకోవాలి, ప్రపంచ దేశాలు ఆల్టర్నేటివ్ అనేది చూసుకోవాలి అనేటువంటి మాట. ఏంటి ఆ కోణానికి సంబంధించి ప్రపంచం ఒకంత ఇప్పటి నుంచే చర్యలు చేపట్టబోతోంది అనేటువంటి మాట. హర్ముజ్ కు ఉన్నటువంటి ఒక ఆల్టర్నేటివ్ కూడా భారత్ అలాగే ఇతర దేశాలు కూడా చూస్తున్నాయి అనేటువంటి మరొక అంశం కూడా తెర మీదకి వచ్చింది కదా. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా అంటే మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు ఏదైతే ప్రపంచ చమురు సంస్థలు కానీ లేదంటే ప్రపంచ ఈ చమురును నియంత్రించేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థ కూడా దీనికి సంబంధించి ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశానికి సంబంధించి కూడా కొన్ని కీలక హెచ్చరికలు చేస్తూ వస్తుంది. ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ వాహనాలు కానీ వీటన్నింటికి సంబంధించి కొంత ముందడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే రాబోయే 40-50 ఏళ్ల వరకు, అంటే 40-50 ఏళ్లలో చమురు దిగుమతులకు సంబంధించి చమురు వాడకానికి సంబంధించి కానీ కొంత చాలా వరకు కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ రోజు దాదాపుగా మనం 100 లీటర్లు వాడుతుంటే ఆ రోజు 60-70 లీటర్లకు తగ్గిపోయి కేవలం 30 లీటర్లు మాత్రమే వాడకం ఉండేటువంటి అవకాశం ఉంది అనేది చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే మన భారత్ కానీ లేదంటే చైనా కానీ చాలా దేశాలు ఇప్పుడు చమురు మీద ఎక్కువగా ఆధారపడకుండా ఉండేందుకు ఇటు ప్రజల్లో కూడా చాలా వరకు ఈ పెట్రోల్ కొరతలు కానీ వీటన్నిటికి సంబంధించి కొంత ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలోనే విద్యుత్ ఆధారితమైనటువంటి రవాణా మార్గాలను ఎక్కువగా ఎంచుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే మన దేశంలో కూడా ఇప్పటికీ రైల్వే వ్యవస్థలకు సంబంధించి వీటన్నిటికి సంబంధించి మొత్తం దాదాపుగా విద్యుదీకరణ పనులు కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు రవాణా మార్గాలకు సంబంధించి కూడా కొన్ని అంశాలు అంటే ట్రక్కులకు సంబంధించి వీటన్నిటికి సంబంధించి కొంత ఎక్కువగా వినియోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారత్ గాని, పాకిస్తాన్ గాని, చైనా గాని,
అలాగే ఇలా కొన్ని ఆసియా దేశాలు ఎక్కువగా ఈ చమురును ఎక్కువగా వినియోగించేటువంటి పరిస్థితి ఉంది రవాణా మార్గాలకు సంబంధించి, అంటే ఈ సరుకుల రవాణా గానీ వీటన్నిటికి సంబంధించి. కాబట్టి ఇప్పుడు వీటిని కూడా క్రమంగా అంటే ఎలక్ట్రానిక్ వాహనాల దిశగా అడుగులు వేయాలి అనే దానికి సంబంధించి ఇటు ప్రభుత్వాలు కూడా కసరత్తు చేస్తున్నాయి అనేటువంటి మాట కూడా వినపడుతోంది. ఎస్, అంటే ఓవరాల్ గా చూసుకుంటే మళ్ళీ ఉద్రిక్తతలు తలెత్తే ఛాన్స్ ఉందనేటువంటి, అంటే 1% మాత్రం చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నది ట్రంప్, ఇతర దేశాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నది ట్రంప్ కాబట్టి రాత్రికి రాత్రే నిర్ణయాన్ని మార్చుకోగలిగినటువంటి వ్యక్తి ట్రంప్ అనేటువంటి మాట చూడొచ్చంటారా? మొత్తం మీద ఒక శుభవార్తనే చెప్పాలి ప్రపంచానికి. ఇక్కడ ప్రపంచంలో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది, ట్రంప్ ఇజ్రాయెల్ కి పిఆర్ఓగా పనిచేస్తాడు అంతే. ఇజ్రాయెల్ ఏం చెప్తే అతను ఒక పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా ఈ మీడియాకి ఇజ్రాయెల్ ఏది చెప్పమంటే అది వచ్చి మీడియా ముందు మాట్లాడతాడు, వాళ్ళు ఏది రాసిస్తే అది పోస్ట్ చేస్తాడు అంతే తప్ప అతను సొంతగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు అనే దానికి సంబంధించి అయితే ఇప్పటి వరకు ప్రపంచంలో చాలా మంది, అంటే ఈ అంశాలను గమనిస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఉంది. అంటే డొనాల్డ్ ట్రంప్ ఆలోచన విధానాలు కానీ వీటన్నీ కూడా 2015 నుంచి కూడా అతను ఇజ్రాయెల్ చేతిలో కీలు బొమ్మ అనేది ప్రపంచం మొత్తానికి అర్థమవుతూ వచ్చింది. బెంజమిన్ నెతన్యాహు కానీ లేదంటే అమెరికాలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ లాబీయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉంటే మాకు ఏది కావాలంటే చేయించుకోవచ్చు అనేటువంటి భావనలోనే వాళ్ళందరూ కూడా అక్కడ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. పారిశ్రామికవేత్తలు లేదంటే ఈ జ్యూడిష్ యూతులకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. కాబట్టి ఇక్కడ ట్రంప్ నిర్ణయాలు కాదు, ఇజ్రాయెల్ ఏం చెప్తే ట్రంప్ అదే చేస్తాడు. అందుకని నేను అమెరికాలో పెళ్లిపికినటువంటి వ్యతిరేకత కావచ్చు, జనం నుంచి వ్యతిరేకమైనటువంటి అంటే వచ్చినటువంటి వ్యతిరేకత కావచ్చు, ఇవన్నీ కూడా పనిచేసాయి కాబట్టే ఇప్పుడు యుద్ధం ముగుస్తోంది అనేటువంటి మరొక మాట కూడా చెప్తాం. ఈ యుద్ధానికి సంబంధించి ట్రంప్ కంటే కూడా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కి ఎక్కువగా నష్టం ఉంది. అతను ఎందుకంటే భవిష్యత్తులో అమెరికా అధ్యక్ష పీఠం మీద కూర్చోవాలని కలలు కంటున్నాడు కాబట్టి అలాగే ట్రంప్ రాజకీయ భవిష్యత్తు కూడా అయిపోయింది. అతను వయసు రీత్యా కూడా అతను ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, అలాగే 2 సార్లు అయిపోయాడు కాబట్టి ఇక దానికి సంబంధించి పెద్దగా ట్రంప్ కు వచ్చేటువంటి నష్టమే ఉండదు. అక్కడ రేపు మధ్యంతర ఎన్నికలు, మిడ్ టర్మ్ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో కనుక వీళ్ళ పార్టీ రిపబ్లికన్ పార్టీ కనుక ఓడిపోతే తర్వాత ఆ ప్రభావం మొత్తం కూడా జేడీ వాన్స్ మీద ఎక్కువ పడుతుంది. అందుకనే అతను చర్చలకు సంబంధించి కానీ లేదంటే యుద్ధ ముగింపుకు సంబంధించి కానీ ఎక్కువగా ఇటు యూరోప్ కంట్రీ హంగేరీలో కానీ ఇట్లా కొన్ని ప్రాంతాల్లో ఉండి అతను చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేస్తూ వచ్చాడు. ఇక్కడ ట్రంప్ నిర్ణయాలు కంటే కూడా ఇజ్రాయెల్ నిర్ణయాలే ఇప్పుడు అక్కడ అమెరికా సైన్యం పాటిస్తుంది అనేది అయితే మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇరాన్ అమెరికా చర్చలు ఫలించినట్లుగా కనిపిస్తోంది. ప్రపంచ ఇంధన రవాణాకు లైన్ క్లియర్ అయిందని కూడా చెప్తున్నారు. ఇక హర్ముజ్ జలసంధి ఎటువంటి అవాంతరాలు లేకుండా తెరుచుకోనుంది. అమెరికా ఇరాన్ మధ్య కీలక ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తోంది. ఇక దశల వారీగా హర్మూజ్ ను తెరవాలని కూడా ఇరు దేశాలు కీలక ఒప్పందానికి అయితే వచ్చాయి. అమెరికా నౌకాదళ దిగ్బంధానికి కూడా తొలగిపోనుంది దీనికి సంబంధించి. అలాగే కొద్ది గంటల్లోనే నిలిచిపోయినటువంటి నౌకలు కూడా కదలబోతున్నాయి. హర్మూజ్ లో ఏ స్థాయిలో నౌకలు నిలిచిపోయాలో గతంలో కూడా మనం చూసాం. బయటకు రాలేక వెనక్కు వెళ్ళలేక నౌకల్లోనే ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, లేకపోతే వారు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, కొంతమంది చనిపోయారని కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక శుభవార్తనే చెప్పాలి. ఇక యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ట్రంప్ చేసినటువంటి ఒక ప్రకటన ప్రపంచం మళ్ళీ ఊపిరి పీల్చుకుంది అని చెప్తున్నారు. ఇక త్వరలోనే పట్టాలెక్కనుంది గ్లోబల్ ఆయిల్ సప్లై. ఫిబ్రవరి 28 నుంచి కొనసాగుతున్నటువంటి ఉత్కంఠకైతే తెరపడనుంది. యుద్ధ ఉద్రిక్తతల నుంచి ప్రపంచానికి ఈ వార్త భారీ ఊరటని చెప్పాలి.